ఫుల్ వర్షంలో పిచ్ అంటారండి దీన్నే. వర్షంలో ఎవరైనా బయటికి వెళ్తారా? కానీ నేను మా అన్న మాత్రమే వెళ్తామన్నమాట. హైదరాబాద్ లో కొంచెం వర్షం పడితేనే వరదల్లా పారుతుంది, అలాంటిది కొంచెం గట్టిగా కొట్టిందంటే కొట్టుకుపోతామేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ మాట మాత్రం 100% నిజం కదా. అప్పటికి మా అన్నకి చెప్తూనే ఉన్నాను, కొత్త బట్టలు మాత్రం వేసుకోకురా బాబు, పక్కాగా వర్షం పడుతుంది అని. కానీ వినకుండా కొత్త బట్టలు వేసుకున్నాడు. ఇంకా వర్షం కూడా నేనెందుకు ఆగుతాను అని వచ్చేసింది అనమాట. ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాల్సిందే. బండి మీద వెళ్లే వాళ్ళ మీద కనీసం జాలుండదేమో అర్థం కాదు. అది కూడా వర్షం పడేటప్పుడు మాత్రం పక్కన కార్లు రయ్యమంటూ భయంకరమైన స్పీడ్ లో వెళ్తూ ఉంటాయి. ఆల్రెడీ పైనుంచి పడుతున్న వర్షాన్ని తట్టుకోలేకపోతున్నామంటే కింద పడ్డ మున్సిపల్ నీళ్లతో సహా మొత్తం మొఖాన జల్లుతారు. ఫైనల్ గా ఇంత వర్షంలో కొట్లాడి మరి ఒక పని కోసం అని వెళ్ళి ఇంకొక పని చేసుకొని వచ్చినట్టుగా మేము వెళ్ళి వాఫల్స్ కొనుక్కొని ఇంటికి బయలుదేరిపోయాం అనమాట. తీరా వాఫల్స్ ఇంత వర్షంలో తడిచి అంత యుద్ధం చేసి తెచ్చుకున్నందుకు గాను అమేజింగ్ అనే టేస్ట్ అనిపించింది. మీరు కూడా వర్షంలో ఏమేమి తినాలనిపిస్తుంది? డెజర్ట్ క్రేవింగ్స్ ఉంటాయా, లేకపోతే ఉల్లిపాయ పకోడీ, బజ్జీలు లేదా టీ, కాఫీ లాంటివి చాలా మందికి క్రేవింగ్స్ ఉంటాయి కదా. నాకు మాత్రం క్వైట్ ఆపోజిట్ అన్నమాట. నేను డెజర్ట్స్ ఇష్టపడతాను లేదా ఐస్ క్రీమ్స్. మీరు కూడా నాలాగా సిమిలరా? సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై బై.